హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆర్కే కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను. ఇది G+1 హౌస్ ఫర్ సేల్ అండి. ఇది తిరుమలగిరికి అలాగే బెంగళూరు హైవేకి దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ అయితే అమ్మకానికి వచ్చిందండి. నియర్ బై మనకి దూపాడ్ రైల్వే స్టేషన్కి అలాగే కుత్తి పెట్రోల్ బంక్కి దగ్గరలో ఉంటుంది. సిటీకి నియర్ బై లొకేషన్లో చాలా మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉన్న ఈ యొక్క ఇల్లు అయితే అమ్మకానికి వచ్చిందండి. ఈ హౌస్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకే వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ ఇచ్చాను. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. ఇది వీడియో టోటల్ స్కిప్ చేయకుండా చూడండి. ఇల్లు చాలా బాగుంది. కింద పైన కట్టి ఉన్నారు. ఇది టోటల్ వీడియో మీకు ఇస్తాను. వీడియోలోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఎలివేషన్ చూస్తున్నారు. ఇది కంప్లీట్గా అయితే కింద పైన కట్టి ఉన్నారండి. ఈ యొక్క ఇల్లు మనకి కన్స్ట్రక్షన్కి అయితే వచ్చింది. ఇది 30 ఫీట్ రోడ్డు, అలాగే ఇక్కడ రోడ్లో మీకు ప్లాంటేషన్ చేసినారు ముందర. అలాగే పార్కింగ్ స్పేస్ అన్నీ బాగా వచ్చిందండి. ఇది లాస్ట్ ఈ యొక్క వెంచర్లో ఈ యొక్క బిట్టు లాస్ట్లో ఉంటుంది. ఇల్లు అయితే 3 సెంట్లో టోటల్ కన్స్ట్రక్షన్ చేసి పడి ఉన్నది. ఈ యొక్క హౌస్ పక్కనే స్పేస్ టోటల్గా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొని కింద పైన ఇల్లు అయితే కట్టి ఉన్నారు. ఇది ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా దీంట్లో నివసిస్తున్నారు. ఇది అమ్ముకోవాలని చూస్తున్నారు చాలా రోజుల నుంచి. సమ్మర్ నుంచి అది అమ్మాలని పెట్టారండి. ఇది ఇల్లు పడమర ఫేసు ప్లాట్ అయితే పడమర ఫేసు, ఉత్తరానికి మెయిన్ డోర్ వేశారండి. ముందర స్పేస్ వదులుకొని ఉత్తరానికి మెయిన్ డోర్ వేశారు. ఇది టోటల్గా 3 సెంట్స్లో ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉండి 2 BHK హౌస్. ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఒకటి స్టెప్స్ మార్గం ఒకటి ఇచ్చారు. దీని పక్కన కూడా ఇంకో స్టెప్ మార్గం కూడా ఇచ్చారు. 2 ఇచ్చారండి. ఇక్కడ మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము. కింద వచ్చేసి ఫ్లోరింగ్ గ్రానైట్ అండి. ఇది సోఫా సెట్ ఏరియా హాల్లో చూస్తున్నారు మీరు. ఇక్కడ మీకు కలర్ పెయింటింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఉన్నారు. ఫ్యామిలీస్ ఉన్నారండి. వాళ్ళ పరిస్థితి బాగాలేకపోవడంతో అమ్ముకుంటున్నారు వాళ్ళు. ఇది టీవీ షోకేస్ ఏరియా ఇక్కడ ఇచ్చారు. ఇది ఆపోజిట్లో ఒక బెడ్రూమ్లో హాల్ కూడా విశాలంగా వచ్చింది. బెడ్రూమ్ కూడా చాలా మంచి విశాలంగా ఉందండి. ఇది గ్రానైట్ బెడ్రూమ్లో కూడా ఫ్లోరింగు. ఇక్కడ విండోస్ వచ్చేసి వుడ్తో వచ్చినాయండి. రెండిటికి దీనికి అటాచ్డ్ బాత్రూము. ఇది సెల్ఫ్లు కూడా ఇచ్చారు. కబోర్డ్ లేదు అండి. కబోర్డు POP లేదంతే, మిగతా అన్నీ ఉన్నాయి. ఇది చూడండి, టైల్స్ డిజైన్తో బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. పైన వర్క్ చేయించారు కాబట్టి అక్కడ హోల్ వచ్చిందని చెప్తున్నారు. సిమెంట్ వర్క్ జరిగింది చూడండి అక్కడ. ఇది వెస్ట్రన్ బాత్రూమ్గా ఇచ్చారు. ఇక్కడ సెల్ఫ్లు పక్కనే బీరో పెట్టుకోవడానికి కూడా స్పేసు, ఇవన్నీ సెల్ఫ్లు వచ్చాయండి. ఈ సెల్ఫ్లు కూడా చాలా బాగానే వచ్చినాయి. బెడ్రూమ్ కూడా చాలా మంచి విశాలంగా ఉందండి. దీని పక్కనే వచ్చేసి డైనింగ్ ఏరియా, అలాగే పక్కనే కిచెన్ ఏరియా వచ్చిందండి. దాని పక్కనే 2వ బెడ్రూమ్ కూడా వచ్చింది. ఇక్కడ ఇది 2వ బెడ్రూము. ఇది కూడా విశాలంగా వచ్చిందండి. కలర్స్ కూడా మ్యాచింగ్గా బాగానే తీసుకున్నారు. ఇది చుట్టూ కాంపౌండ్ ఉండడం వల్ల వెంటిలేషన్ కూడా బాగానే ఉందండి. ఇది సెల్ఫ్లో ఏరియా చూస్తున్నారు. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. 2 బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఆపోజిట్లో మీకు బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ బాత్రూమ్ చూపించలేదు కదా, ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీని పక్కనే మళ్ళీ ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్గా ఉంది. వెంటిలేషన్స్ కూడా బాగానే ఉంది. ఇక్కడ మీకు
బెడ్రూమ్ కూడా మంచి విశాలంగా వచ్చి 2 బెడ్రూమ్లు విశాలంగా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు విండోస్ పరంగా కూడా పక్కనే దేవుని స్పేస్, అలాగే వెంటిలేషన్ ఏరియా చూస్తున్నారు. చిమ్మికి సింగిల్ బెడ్, అలాగే ఇక్కడ కిచెన్ ఏరియా కూడా వెంటిలేషన్ బాగుందండి. ఇది డైనింగ్ ఏరియా, సింపుల్గా పైన ఒక బెడ్రూమ్గా ఇచ్చారు. వాస్తు పరంగానే అన్ని బాగున్నాయి. ఇది ఒక బెడ్రూమ్ అండి. హాలు కిచెన్ ఒకే దాంట్లో వచ్చినట్టుంది. ఇది మీరు తీసుకోవాలనుకుంటే చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకొని బాత్రూమ్ ఇంకా బాగా మంచిగా చేసుకోవచ్చు అండి. కబోర్డ్ సిస్టమ్స్ కానీ రీమోడలింగ్ చేసుకొని. ఇది రేట్ వచ్చేసి 50. ఇల్లు ఇంకా చాలా మంచిగా వచ్చేటట్టు ఉంది. ఇల్లు అయితే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే టోటల్గా మన చూడండి టైల్స్ డిజైన్తో బాత్రూమ్ కూడా మీకు ఏరియా లొకేషన్ కూడా బాగుందండి. ఆల్రెడీ వర్క్ ఫినిషింగ్లో వీలైతే తొందరగా బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను అండి. మోడలింగ్గా మీరు మోడలింగ్ కూడా చేసుకొని పైన కూడా పోర్షన్స్ అన్ని చెప్పాను కదండి. ఇల్లు చాలా బాగుంటుంది. 6 lakhs చెప్తున్నారు. కూర్చుంటే తగ్గుతుంది. ఇల్లు అయితే చాలా బాగుంది. మెట్లు కింద బాత్రూమ్ చాలా మంది పెడతారు, కానీ ఇక్కడ పెట్టలేదండి. కామన్ బాత్రూమ్ బయట పెట్టలేదు. చిన్న వరకు ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకున్న తర్వాత కంప్లీట్ చేసి ఇస్తారు. దీని ప్రైస్ మీకు చెప్తున్నాను చూడండి, 75 lakhs చెప్తున్నారు. కూర్చుంటే తగ్గుతుంది చేసి ఇస్తారు. ఇక్కడ పైన మీకు చాలా మంది ఏమనుకుంటున్నారు, కొంతవరకు చేశారు, స్టెప్స్ అన్ని సరిగ్గా చేయరని ఆలోచన, ఓన్లీ స్లాబ్స్ వేసి కంప్లీట్ చేసి పెట్టినారు. సంబంధించిన అన్ని ఆపోజిట్ లో మీకు స్పెసిఫికేషన్ పిల్లలతో కట్టింది, అది కూడా స్టెప్స్ రావడానికి బుకింగ్ చేసుకోవాలి. ఆపోజిట్ లో పెట్టినారు. అక్కడ కూడా స్టెప్స్ పరంగా పెట్టినారు. ఇక్కడ మొత్తం ఒక పైన ఇక్కడ కూడా ఒక స్టెప్ పెట్టారు. ఇది పోర్షన్గా మనం డివైడ్ చేసుకొని మన ప్లాన్ లాగా మన ప్లాన్లో ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చండి. చుట్టుపక్కల డెవలప్మెంట్ చాలా బాగుంది. పక్కనే పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. రిడ్జ్ స్కూలు, అలాగే ఎడిఫై స్కూల్స్, అలాగే నియర్ బై మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అతినా ఇట్లాంటివన్నీ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ స్టెప్స్ చూపిస్తున్నా చూడండి. ఇది పైన కూడా మీకు ఇంకోటి స్టెప్స్ కూడా చూస్తున్నారు. పైన కూడా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ లొకేషన్లో చూడండి చాలా బాగుంటుంది. ఇల్లు లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. పార్కింగ్ ఏరియా ఇవన్నీ బాగుంటుంది. ఇవన్నీ పైన షెడ్ కూడా వేసుకోవడానికి ప్లాన్ చేశారు, కానీ వీళ్ళు పరిస్థితి బాగాలేక అమ్ముకున్నారు. ఇల్లు అయితే చాలా బాగుందంటే వీలైతే తొందరగా విజిట్ అయి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నియర్ బై లొకేషన్లోనే ఉంది. చెన్నై టు సూరత్ హైవే. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మనకి జూమ్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ చెన్నై టు సూరత్ హైవే వర్క్ జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు చూడండి, చెన్నై టు సూరత్ హైవే పోయే రోడ్డు లైన్ అండి ఇది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ టన్నెల్ నుంచి హైవే తీసుకొని పోతున్నారు. ఇది చాలా మంచి లొకేషన్లో అని చెప్పొచ్చు. నియర్ బై దుపాడ్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. బెంగళూరు హైవేకి దగ్గరలో ఉంటుంది. వీలైతే తొందరగా విజిట్ అయ్యి మీరు బుకింగ్ చేసుకుని. ఇక్కడ మీకు ప్రైస్ 75 lakhs చెప్పారండి. కూర్చుంటే తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది మీకు. చూడండి ఈ స్పేస్లో మనకి కన్స్ట్రక్షన్ అయి ఉంది. ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం చెప్పేశాను. ఇది 2వ స్టెప్స్ మార్గం అండి. కార్ పార్కింగ్ ఇవన్నీ విశాలంగా ఉండాలనుకునే వాళ్ళు ఈ యొక్క ఇల్లు చాలా బాగుంటుంది. వీలైతే తొందర విజిట్ అయి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇది పార్కింగ్ ఏరియా అవన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ ఏరియా ఇచ్చారండి ఈ స్టెప్స్ కింద. ఒకవేళ ఇల్లు అయితే కంప్లీట్ చేయలేదు, ఒకవేళ మనకు కావాలనుకుంటే ఇక్కడ కూడా మీరు బాత్రూమ్ పెట్టుకునే విధంగా బయట కామన్ బాత్రూమ్గా ఇక్కడ ఒక స్టెప్ ఇచ్చారు.
అన్ని వాస్తుపరంగా అన్నీ సెట్ చేసుకున్నారండి. ఇల్లు చాలా బాగుంది. ఇల్లు అయితే ఆపోజిట్లో ఇల్లులు అన్నీ కూడా నివసించే విధంగానే ఉన్నాయండి. ఆపోజిట్ బ్యాక్ సైడు అన్ని ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని ఇల్లులు కూడా వస్తున్నాయి. వీలైతే తొందర విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను అండి. ప్రైస్ కూడా 75 lakhs చెప్పాను.